రాష్ట్రంలో ఉండే సబ్ రిజిస్ట్రార్లతో పాటు ఉన్నతాధికారులు అందరూ మోర్ దాన్ ఒక 380 నుంచి 400 మెంబర్స్ని పిలిచి ఒక మోర్ దాన్ 7-8 అవర్స్ ఒక సెమినార్ కండక్ట్ చేసి విధి విధానాలు ఎలా చేయాలనో చెప్పి భవిష్యత్తులో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా తప్పులు తడకలు అదే రకంగా ఏ రకమైన మిస్యూజ్ చేయకుండా ఉండే విధంగా అధికారులకి సున్నితంగా మందలిస్తూ ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. అదే మంచి. కానీ ఇప్పుడు ఎట్లా మీరు అన్నట్టు వాళ్ళు అశాస్త్రీయంగా కాకి లెక్కలతో లేకుంటే ఏదో ఆదాయం వనరుగా చూసి పెంచారు తప్ప ఇక్కడ సామాన్యులకి భారం పడకూడదు, అదేవిధంగా ప్రభుత్వానికి ఆదాయం కావాలి. వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక చోట రియల్ ఎస్టేట్ భూమి ఉంటుంది, ఇంకో చోట రియల్ ఎస్టేట్ భూమి ఉండదు, ఒక చోట వ్యవసాయ భూములకి ధర ఎక్కువ ఉంటుంది, ఒక చోట ధర తక్కువ ఉంటుంది. ఇందాక మీరు అన్నట్టుగా రూరల్ అంతా ఒక రకంగానే ఉంది అని అనుకోవడం లేదు, అర్బన్ అంతా ఒక రకంగానే ఉంది అనుకోవడానికి కూడా లేదు. కాబట్టి అయితే మా అధికారులకి ఆదేశించాను. ఈ అధికారులు ఏదో నామమాత్రంగా కాకుండా గ్రౌండ్ రియాలిటీని మొత్తం వెట్టింగ్ చేసి ఒక బ్లాక్డ్గా ఒక X% లా కాకుండా మార్కెట్కి ఉన్న రేట్ల ప్రకారం నియరెస్ట్లో మన కార్డు వాల్యూ పెట్టాలి. అది ఎక్కువ ఉంటే పెరిగితే పెంచండి, తగ్గితే తగ్గించండి. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కమర్షియల్లో, అది తక్కువ ఉంటే తగ్గించండి. ఇన్కమ్ జనరేట్ చేయటం ఒకటే కాదు, సామాన్య ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండాలి అన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ రకంగా ఆదేశించాను. ఆల్మోస్ట్ అవన్నీ కూడా తయారయ్యాయి. దీనికి ఇన్ అడిషన్ దట్ ఒక థర్డ్ పార్టీతో ఒక ఇంటర్నేషనల్ కంపెనీతో కూడా ఎట్లా ఉంటాయి అని ఏమైనా స్టడీ చేశారు ఇతర రాష్ట్రాలు? ఇందాక మీరు ధరణి విషయంలో అంటే దీన్ని ఒక్క గ్రామంలోనే వన్ సైడ్ ఇప్పుడు హైదరాబాద్ ఉంది, జూబ్లీ హిల్స్ లేకుంటే హైటెక్ సిటీ పటాన్ చెరువు ఇది ఒక టైప్ ఉంటుంది. ఇటు వరంగల్ రోడ్డు పోతే ఒక రకంగా ఉంటుంది, అటు విజయవాడ రోడ్డు పోతే ఇటు ఉంటుంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు 4th సిటీకి వెళ్ళిపోతే ఒక రకంగా ఉంటుంది. అంటే ఆనాడు హైదరాబాద్ అంటే ఒకటే రేటు పెట్టేవాడు. ఈనాడు గ్రామ స్థాయి దాకా కూడా పోయి మున్సిపాలిటీ స్థాయి దాకా కూడా పోయి ఆ మున్సిపాలిటీలో ఉన్న ప్రైమ్ ఏరియా ఎక్కడుంది, ప్రైమ్ ఏరియా తర్వాత సెకండ్ స్టెప్ ఎక్కడుంది, థర్డ్ స్టెప్ ఎక్కడుంది అనేది విశ్లేషించి అధికారులు ఒక రిపోర్ట్ తయారు చేశారు. సైమల్టేనియస్గా థర్డ్ పార్టీ దాంతో కూడా చేపిస్తున్నాం, అది కూడా ఎండ్ స్టేజ్లో ఉంది. ఈ రెండింటిని కోఆర్డినేట్ చేసుకొని చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడైనా 1 by 1 ఆ సర్వే నెంబర్లో టాలీ సూపర్ ఇంపోజ్ చేసి దాంట్లో ఏదన్నా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్ చేసి సైంటిఫిక్గా ఉండే విధంగా ఈ ఇప్పటికే కార్డు వాల్యూని ఫైనల్ చేయబోతున్నాం. ఇప్పటికే చాలా అంటే మీరు ప్రకటించి చాలా డిలే అయింది, ఇంకా దీనికి ఎంత టైం తీసుకొని అంటే శ్రీనివాస్ గారు ఇక్కడ మనము గబగబ తప్పులు చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు. ఏదో మాటలు చెప్పి కాలయాపన చేయాలన్నది కాదు. మనం ఏ సంస్కరణలు తెచ్చినా, ఏ చట్టం తెచ్చినా, ఏ ట్యాక్సైజేషన్ పెంచినా తగ్గించినా ప్రజలు హర్షించేటట్టు ఉండాలి. ప్రజలకి మంచి జరిగే రకమైన చట్టాలు కానీ ఈ ట్యాక్సైజేషన్ కానీ తేవాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇంకా మ్యాక్సిమం పడితే ఈ కపుల్ ఆఫ్ డేస్ అది కూడా రైట్. మీది ఇంకొక శాఖ, అది కూడా చాలా కీలకం. ఎందుకంటే ఏ డబుల్ బెడ్రూమ్ అయితే ఇందాక మీరు ధరణి ఆ ప్రభుత్వాన్ని గద్దె దించిందో, డబుల్ బెడ్రూమ్ కూడా ఒకటి గద్దె దించడానికి అది కూడా ఒక ప్రధాన కారణం గత ప్రభుత్వం గద్దె దిగడానికి. కాబట్టి మీకు కూడా అది గుదిబండ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు గంపెడు, నిధులు దోషడే అన్నట్టుంది. నిజం, ఇది మటుకు నిజం. మేము ఇచ్చిన హామీలు ఆనాడు ఈనాడున్న ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆనాడు PCC అధ్యక్షులు కదా. అంటే ఎప్పుడన్నా కోర్ ముఖ్య నాయకులం అందరం గాంధీ భవన్లో కూర్చున్నప్పుడు అనుకునేది, రాష్ట్రంలో ఇవాళ ఇన్ని హామీలు ఇస్తున్నాం కదా, వీటిని ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనే డిబేట్ వస్తే ఏ రోజు మేము లెక్కలేసుకున్నా ఆనాడు చెప్పిన అధికారులు కానీ ఆనాడు వాళ్ళు ఇచ్చే లీకులు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక 3 లక్షల కోట్ల అప్పు ఉంది అనుకునేది. మీరు కూడా కేసీఆర్ నమ్మారు ధనిక రాష్ట్రం అంటే ధనిక రాష్ట్రం అని నమ్మలా, మహానుభావుడు చెప్పినా మేము నమ్మలేదు. కానీ ఒక 3 లక్షల కోట్ల అప్పు ఉంది అనుకున్నాం. తీరా మా ఆర్థిక శాఖ మంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ప్రతి అంశంలో లెక్కలేస్తే తీస్తే తీవ్ర అది వచ్చింది ఏంటంటే 7,19,000 కోట్లు. ఈ 7,19,000 కోట్లు ఉన్నదని
అసెంబ్లీలో వైట్ పేపర్ పెడితే ఆనాటి ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకులు అంటారు, ఓ సంపద కూడా మేము సంపద సంపాదించను 7,19,000 కోట్లతో అంటాడు. అంటే ఆ సంపద ఏడదాయాలను, ఆ బంగారపు గనులు ఏడన్నాయో మాకు చూపించట్లే. అయినా కూడా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్ల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రైతు రుణమాఫీ చేస్తున్నాను. ఇవాళ ఏదో కాకిగోల పెడుతుంది ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న పార్టీ, చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం 18,000 కోట్లు చేసి ఇంకా 13,000 కోట్లు చిల్లర చేయాల్సి ఉంది. అది వివిధ కారణాల చేత హోల్డ్ అయి ఉంది. అది మోర్ దాన్ 2 lakhs ఉన్నోళ్ళు కానీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, కొన్ని క్లారిటీస్ కానీ, లేకుంటే రేషన్ కార్డు దొరకని కారణంగా ఆధార్ కార్డుని ఫిక్స్ చేసే దాంట్లో కానీ, ఇలా డిఫరెంట్ రీజన్స్తో అది కూడా చేయబోతున్నాం. అదే పద్ధతిలో ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో, ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ 33 జిల్లాల్లో సుమారు 18,50,000 ఇళ్ళు ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో కట్టాం. దాన్ని తగ్గకుండా ఆనాడు ముఖ్యమంత్రి గౌరవనీయులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఒక బెంచ్ మార్క్ను ఏర్పాటు చేశారో దాన్ని మా బెంచ్ మార్క్ని మేమే ఇంకొక మెట్టు ఎక్కే విధంగా ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పక్కా చేసి చూపిస్తాం. అంటే ఇక్కడ మళ్ళీ మీరు అన్నట్టుగా గతంలో కొంత ఇందిరమ్మ ఇళ్ళ సిస్టమ్ ఒకటి ఉండేది. బేస్మెంట్ వేసుకుంటే కొంత ఫండ్స్ రిలీజ్ చేయటం, లెంటల్ లెవెల్కి వెళ్తే కొంత, స్లాబ్ వేసుకుంటే కొంత అనే సిస్టమ్ అడాప్ట్ చేశారు. ఆ రోజు స్టాచ్యురేషన్ సిచ్యువేషన్ అనే ఒక సిస్టమ్ పెట్టుకొని ఇల్లు లేని పేదవాడు ఉండకూడదు అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారు ఒక బెంచ్ మార్క్ కిందాక మీరు చెప్పారు. నిజానికి అది కొంతవరకు ఆనాడు రీచ్ అయింది. కొంతమంది 2-3 కూడా కట్టుకున్నారు, అది వేరే సంగతి అనుకోండి కోర్స్. కానీ మీరు ఆ రకంగా సిస్టాన్ని మీరు మళ్ళీ తిరిగి తీసుకురాగలుగుతారా? తీసుకొస్తే మీరంటే దానికి కావాల్సిన ఫండ్స్ని సమీకరించుకోగలుగుతారా? లేదా సెంట్రల్ ఇచ్చే ఫండ్స్ చాలా నామమాత్రంగానే ఉన్నాయి కదా. ఎస్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా రూరల్కి 72,000 ఇస్తుంది ఇంటికి, అర్బన్కి 1,50,000 ఇస్తామంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చినా అదే మహాప్రసాదంగా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో గొప్పలకు పోకుండా నిజాన్ని ఒప్పుకొని కేంద్ర ప్రభుత్వం ఏది పెట్టినా అదే మహాప్రసాదం అని తీసుకుంటుందే తప్ప గత ప్రభుత్వం లాగా మేము అట్లా కొట్లాడం బేసేజాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయిని వాడుతూ ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పామో మిగిలిన 4,28,000 రూపాయలు తెలంగాణ ప్రభుత్వమే భరాయించటమే కాదు, ఏవైతే ఆనాడు మొదటి విడతగా మేము 4,50,000 ఇళ్ళు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తక్కువలో తక్కువ 3,500 చొప్పున మొదటి విడత శ్రీకారం ఈ దసరా లోపే మొదలు పెట్టబోతున్నాం. దీనికి నిధులు కూడా తల తాకట్టు పెట్టైనా, ఇది ఇందాక మీతో అన్నట్టు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, రోజుకి ఒక పూట పస్తుండైనా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు కట్టించే దాంట్లో ఈ కేబినెట్ కానీ ఈ ప్రభుత్వం కానీ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయదు. ఇది మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు, పేద కుటుంబాలకు, గిరిజనులు, గిరిజనేతరులు, నేను రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో తిరిగినప్పుడు అనేక చోట్ల ఆ పూరిళ్లలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితి చూసి నా కళ్ళు కన్నీరు వచ్చిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. దానికి మంత్రిగా ఇవాళ నేనే వచ్చిన, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మా కాంబినేషన్లో మా క్యాబినెట్ కష్టపడి ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడత 4,50,000తో పాటు రెండవ విడత అర్హులైన వాళ్ళు మిగులుతారు. వాళ్ళకి మళ్ళీ ఇళ్ల స్థలం ఇస్తాం, లేనివాళ్ళు ఉంటే ఇల్లు ఇస్తాం. ఇలా నిరంతరము ఈ రాబోయే 4.5 సంవత్సరాలలో
మళ్ళా ఎన్నికలకి పోయే లోపు తప్పకుండా మా పాత బెంచ్ మార్క్నైతే క్రాస్ చేస్తాం.